ఓం నమో నారాయణాయ. ఇక ఈ రోజు మనము రెండవ అధ్యాయం తెలుసుకుందాం. ఈ రెండవ అధ్యాయంలో శివుడు పార్వతీకి మాఘమాస మహిమని చెప్తాడు. ఇక అందరం మనం శ్రద్ధగా విందాం. వశిష్ఠుల వారు మార్కండేయ వృత్తాంతాన్ని, శివలింగాకార వృత్తాంతాన్ని వివరించిన తర్వాత ఇంకనూ వినవాలని కుతూహలపడి దిలీపుడు ఏం చేస్తాడు, ఇంకా అడుగుతాడు, స్వామి ఈ మాఘమాస మహత్యాన్ని ఇంకా వినవాలని కోరిక చాలా ఉంది నాకు, కాబట్టి చెప్పండి అని ప్రార్థిస్తాడు. అప్పుడు వశిష్ఠుడు ఇట్లా చెప్తున్నాడు. పార్వతీదేవికి శివుడు, నారదుడికి బ్రహ్మ మాఘమాస మహత్యాన్ని గురించి చెప్పి ఉన్నారు. శివుడు పార్వతికి చెప్పిన విధానాన్ని వివరిస్తాను, శ్రద్ధగా వినమని చెప్తాడు. ఒకనాడు పరమశివుడు ఇలా చెప్తున్నాడనమాట. ఒకనాడు పరమశివుడు గణాలను సేవిస్తుండగా నానారత్న విభూషితము ఒక కైలాస పర్వతం మీద మందావృక్ష సమీపమున ఏకాంతముగా కూర్చుని ఉండే సమయమున పార్వతీదేవి వచ్చి భర్త పాదాలకు నమస్కరించి, స్వామి నాకు మాఘమాస మహత్యాన్ని వినవన్న కోరిక చాలా ఉన్నది స్వామి, ఈ ఏకాంత సమయముందు ఆ క్షేత్రమేమని వివరించమని ప్రార్థించుచున్నాను అని వేడుకుంటుంది. అప్పుడు ఆ శంకరుడు మందహాసంతో ఇట్లా అంటాడు, దేవి నీ ఇష్టం తప్పగా తీరుస్తాను, శ్రద్ధగా వినుము అని అంటాడు. పరమశివుడు ఇట్లా చెప్తున్నాడండి. సూర్యుడు మకర రాశి అందు ఉండగా మాఘమాసమందు ప్రాతకాలమున ఏ మనుజుడు నదిలో స్నానము చేయును అతడు సకల పాతకముల నుండి విముక్తుడు గాక జన్మాంతమందు మోక్షాన్ని కూడా పొందుతాడు. రెండో రోజు స్నానం చేసిన విష్ణులోకానికి పోవును. మూడో రోజు స్నానం వలన విష్ణు సందర్శనము కలుగును. మాఘమాసం నందు ప్రయాగ క్షేత్రమందు గల గంగా నదిలో స్నానం ఆచరించినట్లే మరుజన్మ అనేది ఉండనే ఉండదు. ఇంకా ఏమంటున్నాడు ఆ పరమశివుడు, ప్రాతకాలమున స్నానమాచరించి సూర్య భగవానికి నమస్కరించి తనకు తోచిన దాన ధర్మాలు చేసి శివాలయానికి గాని విష్ణువాలయానికి గాని వెళ్లి దీపాలు వెలిగించి భక్తి శ్రద్ధలతో అర్చన చేసిన మానవునికి పుణ్యఫలం ఇంతంత కాదు. ఏ మానవుడైనా తన శరీరంలో శక్తి లేకపోతే నడవలేకపోతూ ఉంటే కనీసం గోపాదం మునుగునంత నీరున్న బావి అందేన కూడా స్నానం చేసి శ్రీహరిని దర్శనం చేసించో అతడు ఎట్టి కష్టాలు అనిపించున్నాడో ఆ కష్టాలన్నీ మేఘాలు ఎలా విడిపోతాయో అలా విడిపోతాయి అని చెప్పి చెప్తున్నాడు. ఎవరైనా కానీ తెలిసిన గాని తెలియక గాని మాఘమాసంలో సూర్యుడు మకర రాశిలో ఉండగా నది స్నానం ఆచరిస్తే కనుక అతనికి అశ్వమేధ యాగం చేసినంత ఫలం వస్తుంది. ఇలా ఒక పురుషులే కాదు స్త్రీలు కూడా ఆచరించవచ్చును. మానవుడు జన్మ ఎత్తిన తర్వాత మరలా ఘోర పాపములు చేసి మరణాంతను రౌరవాద నరక బాధలు అనుభవించడం కంటే తాను బతుకున్నంత కాలము మాఘమాసం నగి స్నానం చేసి దాన ధర్మాది పుణ్యాలను ఆచరించి వైకుంఠ ప్రాప్తి పొందుట శ్రేయస్కరం కాదా? ఇదే మానవుడు మోక్షం పొందడానికి మార్గము. ఓ పార్వతి, ఏ మానవుడు మాఘమాసాన్ని చెయ్యకుండా తృణీకరిస్తాడో అటువంటి వాడు అనుభవించిన నరక బాధల గురించి వివరిస్తాను, సావధానంగా వినుమని చెప్తాడు అనమాట. పార్వతీదేవి అన్ని వింటోంది. నేను తెలిసిన చేసిన విధంగా ఏ మనుషుడు మాఘమాసం మందు జపము గాని విష్ణు పూజ గాని యథాశక్తి దానాది పుణ్యకర్మాలు గాని చెయ్యడో అట్టివాడు మరణానంతరం సమస్త నరక బాధలను అనుభవిస్తాడు. నరకమును పడబోదిపడతాడు, అగ్నిలో కాల్చబడతాడు, సలసలా కాగు తైలంలో పడవేయబడతాడు. ఏ స్త్రీ వేకువజాము లేచి కాలకృత్యాలను తీర్చుకుని నదికి పోయి స్నానం చేసి సూర్య నమస్కారాలు చేసి విష్ణు పూజ చేసి తన భర్త పాదాలకు నమస్కరించి అత్తమామలు సేవలు చేయను అట్టి ఉత్తమ స్త్రీ ఐదో తనముతో వర్ధిల్లి ఇహమందు పరమందు సర్వసౌఖ్యాలు అనుభవిస్తుంది. ఇది ముమ్మాటికి నిజం అని అంటున్నాడు పరమశివుడు. మాఘమాసం ముందు ఏ స్త్రీ అటులు చెయ్యదో ఆ స్త్రీ ముఖం చూసినంతనే సకల దోషాలు కలుగుతాయి. ఆ పంది కుక్క జన్మలనెత్తి హీనస్థితి పొందుతుంది అని చెప్తున్నాడు పరమశివుడు. ఇంకా ఏమంటున్నాడు అప్పుడు ఇలా చెప్తున్నప్పుడు పార్వతి ఇంకా ఏమంటున్నాడు, పార్వతి దుష్ట సహవాసం చేసేవారు, బ్రహ్మహత్యాది మహాపాపాలు చేసిన వాడు, సువర్ణాన్ని దొంగిలించిన వాళ్ళు, తాగి పరిస్థితులతో క్రీడించేవారు, జీవహింస చేయువారు, నదీ స్నానము చేసి విష్ణువును పూజించినట్లా సమస్త పాపాలు నశించుటే కాక జన్మాంతరం వైకుంఠ ప్రాప్తి కూడా అడుగుతుంది అని దంపతులకు విభోదాలు కల్పించి సంసారాలు విడదీయవాడును, ఎళ్లను తగలబెట్టేవాడు, చెడు పనులు ప్రేరేపించేవాడు, ఈ విధమైన పాపకర్మాలు చేసేవాళ్ళు సైతము ఎట్టి ప్రాయశ్చిత్తము జరపకనే మాఘమాసం నందు స్నానం చేస్తే మాత్రం పవిత్రులు అవుతారు. దేవి ఇంకా దీని మహత్యాన్ని వివరిస్తాను, శ్రద్ధగా వినుము అంటున్నాడు పరమశివుడు. తెలిసి ఉండి తెలియక ఉండి పాపకర్మాలు చేసిన వాడు, క్రూర కర్మాలు ఆచరించి సిగ్గు విడిచి తిరుగువాడు, బ్రాహ్మణ్ దూషించేవాడు మొదలగు వారు మాఘమాసంలో ఉదయం నదికి వెళ్ళి స్నానం చేసి ఉంటే గనక వారి పాపాలన్నీ పోతాయి. మాఘమాస స్నానం ప్రాతకాలనే చెయ్యాలి. శాంభవి 12 మాసాల్లోనూ మాఘమాసం ముఖ్యులు శ్రేష్టమైనది. సకల దేవతల్లో శ్రీమన్నారాయణ ముఖ్యుడు, అన్ని శాస్త్రాల్లో వేదం ముఖ్యమైనది, అన్ని జాతుల్లో బ్రాహ్మణుడు అధికుడు, అన్ని పర్వతాల్లో మేరు పర్వతం గొప్పది. అట్లానే అన్ని మాసాల్లో మాఘమాసం శ్రేష్టమైన చేత ఈ మాఘమాసం అంతా ఏ స్వల్పకారమైన గొప్ప ఫలితాన్ని కలుగజేస్తుంది. ఈ విధంగా ఆచరించిన వారిని చూచి ఏ మనుషుడైనా అపహాసం చేసినా కూడా మహాపాపాలు సంప్రాప్తిస్తాయి. మాఘమాస స్నానం చేసిన వారిని గాని చేయలేని వారిని గాని ప్రోత్సహించిన వాళ్ళని గాని చూచి ఆక్షేపించినా కూడా ఘోర నరక బాధలు కలుగుటియే గాక
నడుచుటకు ఓపిక లేని వారు మాఘమాసంలో కాళ్ళు చేతులు ముఖం గడుపుకుని తలపై నీళ్లు జల్లుకుని పురాణాలు చదువుట గాని వినట గాని చేసిన 7వ జన్మాంతరమున విష్ణు సాన్నిధ్యాన్ని పొందుతారని చెప్తున్నాడు. పాపము దరిద్రము నశించవలనన్నా మాఘమాస స్నానం కన్నా మరొక పుణ్యకారం ఏదీ లేదు. మాఘమాసం వల్ల కలుగు ఫలితం ఎటువంటిదనగా 100 అశ్వమేధ యాగాలు చేసినంత ఫలితము. బ్రాహ్మణులకు ఎక్కువ దక్షిణలు ఇచ్చుట ఎంతటి పుణ్య ఫలము కలుగునో మాఘస్నానం చేసినంతట మాఘమాసంలో మాఘస్నానం చేసిన అంతటి పుణ్యకాలం కలుగుతుందట. బ్రాహ్మణ హత్య పితృ హత్యాది మహాపాతకాలు చేసిన మనుజుడైనా సరే మాఘమాసమంతా నిష్ఠతో ఉన్న ఎడల రౌరవాది నరకాల నుంచి విముక్తుడవుతాడు. కనుక ఓ పార్వతి, మాఘమాస స్నానం వలన ఎట్టి ఫలితము కలుగున వివరించిన గాన నేను చెప్పిన రీతిని ఆచరించడం అందరికీ శుభప్రదం అని చెప్తున్నాడండి పరమశివుడు. ఇదండి ఈ 2వ అధ్యాయం సారాంశము. ఇక రేపు 3వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. నమస్కారం.